చరణ్ పల్లవి. సూపర్. అండ్ అనిరుద్ గారి కాంబినేషన్ లో మాత్రం మంచి మంచి హిట్స్ పడ్డాయి. అవునండి, డిప్పం కావచ్చు, యూ టర్న్ కావచ్చు, అవి సూపర్ సాంగ్స్. అనిరుద్ గారిది నేను ముందుగా అనిరుద్ గారితో నా ప్రయాణాన్ని గురించి చెప్పడం కన్నా ఫస్ట్ ఐమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు అనిరుద్ గారు అండి. వారితో ప్రయాణం యూ టర్న్ అనే ఒక చిత్రంతో మొదలైంది. దాంట్లో కర్మ థీమ్ సాంగ్ అని చెప్పి అక్కడ నుండి మొదలైందండి. దాని వెనకాల ఉన్న చిన్న కథ కూడా కొంచెం అదే, నేను అప్పట్లో ఇంకా కొత్తగా వస్తున్న రచయితని. యూటర్న్ అనే దాని కాస్టింగ్ కానీ సమంత గారు యాక్ట్ చేస్తున్నారని ఇవన్నీ తెలిసినప్పుడు మళ్ళీ అదే రకమైన వర్క్. ద్వారకాకి ఎటువంటి వచ్చిందో నాకు అదంతా కొత్త అనమాట. అదంతా మళ్ళీ అదే ఆశీర్వాద బలం. సీతారామ శాస్త్రి గారు నువ్వు రాయరా నాన్న, రాస్తావు అని పంపించారు. రాశానండి. అది ఒక ఇంచుమించు నాతో పాటు అంటే వేరే ఎవరు కూడా రాస్తున్నట్టున్నారు. ఆ టైంకి నాకు కూడా అవకాశం వచ్చింది ఏదో రాయమని, ప్రయత్నించమని. రాశానండి. నా అదృష్టవశాత్తు మరునాడు ఉదయాన్నే పాట ఓకే అయిపోయింది. అనిరుద్ గారు కూడా పాడేశారు. సో అక్కడి నుంచి మొదలైందండి అనిరుద్ గారితో. దాని తర్వాత అనిరుద్ గారితో ఆ పాట అప్పటికే కొలవరెడ్డి ఇలాంటివన్నీ ఎంతో గ్లోబల్ హిట్స్ తీసుకొచ్చిన అనిరుద్ గారితో ఒక పాట చేశాను చాలు అనుకుంటున్న టైంలో, ఒక పాటనే చేయాలి, ఒక పాట చేస్తే చాలు అనుకుని యూటర్న్ రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన ఆదరణ చూస్తే అసలు అది తెలుగు అండ్ తమిళ్లో రెండు రిలీజ్ చేశాను. అది యాక్చువల్లీ అన్ని ప్లేసెస్ లోనూ హిట్ అయింది. అండ్ హూక్ స్టెప్ వల్ల కూడా అదే కరెక్ట్ అండి. రెండు రిలీజ్ చేశారు. అంటే నాకు అక్కడ తమిళ్లో ఏం రాశారో తెలియదు, తెలుగులో రెండు ఒకసారి ప్యారలల్ వర్క్ చేశారు అనమాట. దానికి వచ్చిన ఆదరణ అమ్మాయి నా జీవితానికి ఓకే అనిరుద్ గారితో ఒక పాట అలా అయిపోయింది అనుకున్న టైంలో, దాని తర్వాత ఇమీడియట్గా కొన్ని రోజుల తర్వాత ఇలా ఇంకొక పాట ఉందండి రాస్తారా అని అడిగారు అనమాట. ఏంటండి ఏ పాట అండి అంటే ఫస్ట్ ట్యూన్ పంపించారు. ట్యూన్ పంపించిన తర్వాత అది తీరా చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పాట పేట అనే సినిమాలో ఆహా కళ్యాణం అనే ఒక పాటని రాశారు. మళ్ళీ ఆహా కళ్యాణం ఒక పెళ్లికి సంబంధించిన పాట. ఇది నిజంగా అదృష్టమైన బాబు అనుకుని మొదలుపెట్టానండి. దానికి కూడా ఒక 2 రోజులండి అంతే. ఆ 2 రోజుల్లో చాలా బాగా వచ్చిందండి పాట. మళ్ళీ వినిపించాను. నాకు ఎప్పుడు సీతారామ శాస్త్రి గారు అబ్బాయి వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. రాస్తావు నేను ఎక్కువ కిందకి వెళ్ళినవారు. నేను భయపడుతున్నానంటే ఫస్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది, ఏం లేదు నువ్వు రాస్తావు అని అలా ఉండేది అనమాట. అదే ధైర్యంతో ఆహా కళ్యాణం వచ్చిందండి. అందులోనే మిగతా రచయితలు పెద్ద పెద్ద రచయితలు మన రామజోగేశ్ శాస్త్రి గారు, భాస్కర్ భట్ల గారు, అనంత్ శ్రీరామ్ గారు, చంద్రబోస్ గారితో పాటు నా పేరు అక్కడ శ్రీ సాయి కిరణ్ చూడగానే ఒక ధైర్యం వచ్చింది, ఆనందం. అలా మొదలుపెట్టానండి అనిరుద్ గారితో. ఆ తర్వాత ప్రతి చిత్రంలోనూ ఆయన హిట్ అయిన ప్రతి చిత్రంలోనూ ఇంచుమించు ఒక పాట ఉండేలా చూసుకున్నారు. ఇంచుమించు అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండే సాంగ్స్ అన్నిటికీ. అలాగే మాస్టర్ విజయ్ గారి మాస్టర్ అనే చిత్రంలో మాస్టర్ రైడ్ మాస్టర్ కమింగ్ అనే 2 పాటలు, ఇంకొక మధ్యలో ఒక పాట వస్తుందండి, అదొకటి. ఆ తర్వాత మన విజయ్ సేతుపతి గారిది ఒకటి, కేఆర్కే అని నయనతార గారు, విజయ్ సేతుపతి గారు, సమంత గారు చేసిన దాంట్లో 222 అనే ఒక సాంగ్ ఒకటి, డిప్పం డప్పం అనే ఒక సాంగ్ ఒకటి. ఆ తర్వాత శివకార్తికేయన్ గారు ఈ సినిమాలో డాన్ అనే సినిమాలో అది జలబల జంగ్ అనే ఒక హిట్. ఇవన్నీ ఆ సంవత్సరం చూసుకుంటే అండి ఆ పాటలన్నీ తమిళ్లో హిట్ అయిన సాంగ్స్, ఆ సినిమాలో హిట్ సాంగ్స్ ఉన్నాయి. మిగతా పాటలు కూడా ఉన్నాయండి, మిగతా రచయితలు కూడా నాతో పనిచేసిన వాళ్ళు కూడా చాలా బాగా రాశారు. అవి నాకు వారు గుర్తుపెట్టుకుని ఆ అవకాశాలను ఇవ్వడం, దేవుడి దేవుళ్ళు మళ్ళీ నేను ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగాను. అలాగా ఆ ప్రయాణం అలా మొదలైందండి. ఈ మధ్యకాలంలో మళ్ళీ రజనీకాంత్ గారి చిత్రం కావాలయ్యా అనే పాట నేను అందుకనే అండి ఇప్పుడు ఈ అవకాశాల కన్నా వాటి గురించి చెప్పే కన్నా ముందు వీటన్నిటికీ కారణమైన చిత్ర బృందానికి, అనిరుద్ గారి వారి బృందానికి, వారికి మొదటిగా
నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మిగతా అవకాశాల గురించి చెప్తే బాగుంటుందని అలా Yeah. మొదలుపెట్టాను.